అవతారాలకు ఆధారాలు. అవతారాలకు ఆధారాలేవి అని వైదిక ధర్మ ప్రబోధకులను, ప్రవచనకారులను అడిగి చూడండి. జవాబు చెప్పలేరు సరికదా, క్షణంలో తోక ముడిచి అక్కడి నుండి పారిపోతారు. చార్వాకులు, లోకాయతులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ భౌతికవాదులు. వీరు మనుషులకు నైతికత కావాలన్నారు. దృష్టి ఈ జగత్తు మీద పెట్టమన్నారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ మానవ సమాజాన్ని ఉద్ధరించుకోవాలన్నారు. పీడన నుండి, దుఃఖం నుండి, వేదన నుండి బయటపడే మార్గాలు అన్వేషించుకోవాలన్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా వైదిక ధర్మం ఏం చెప్పింది? బ్రహ్మ సత్యం అని, జగత్తు మిథ్య అని అంది. పుణ్యం, పాపం, జన్మ, పునర్జన్మ, మోక్షం వంటి మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేసింది. ఎక్కడా లేని పరలోకాల గురించి ప్రచారం చేసింది. వెరసి మనుషుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. హిందూ సన్యాసికి ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు, కానీ బౌద్ధ భిక్షువుకు ప్రపంచంతో తప్పక సంబంధం ఉంటుంది. వారు సామాన్య జనానికి సేవ చేస్తారు, బౌద్ధ ధర్మం బోధిస్తారు. వీరికి స్వంత ఆస్తి అంటూ ఉండదు. ఇకపోతే హిందువుల దశావతారాల్లో బుద్ధుణ్ణి చేర్చుకున్నారు కదా. బుద్ధుడు హిందూ మతంలో భాగమే అని అంటారు కదా. మరి బౌద్ధారామాల్ని పరిరక్షించుకోవాలని కానీ, పునరుద్ధరించుకోవాలని కానీ వైదిక సంస్థలకు, నేటి ప్రభుత్వాలకు ఎందుకు ఉండటం లేదు? విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న తొట్లకొండ, పావురాలకొండ, గొజ్జన్నకొండ, లింగాలకొండ వంటివన్నీ ఎందుకు నిరాదరణకు గురవుతున్నాయి? విషయాలు తెలుసుకుని లోతుగా అధ్యయనం చేయవలసిన విషయం. ఉదాహరణకు ఇక్కడ ఒక్క ప్రాంతం గురించి ప్రస్తావించాను, కానీ దేశవ్యాప్తంగా శిథిలమైపోయిన బుద్ధ విగ్రహాలు, స్తూపాలు, ఆరామాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా. మరి వాటిని ఎందుకు పట్టించుకోవటం లేదు, పునరుద్ధరించుకోవటం లేదంటే అవి తమ వైదిక ధర్మానికి ఏమాత్రం సంబంధం లేనివి అని వారికి ఖచ్చితంగా తెలుసునన్నమాట. వైదిక ధర్మాన్ని నెత్తిన పెట్టుకునే ప్రభుత్వ పెద్దలవి నాటకాలు కావా? చారిత్రక అవగాహన తప్పనిసరి కదా. సనాతన బౌద్ధ ధర్మాన్ని రక్షించుకుందామన్న చిత్తశుద్ధి అవసరం కదా. మనువాదుల ప్రభావంలో పడి తమను తాము గుర్తించుకోవటం మరిచిపోయిన జనం ఎప్పుడు వివేకవంతులవుతారో మరి. ఆరామాలని అరాచక కేంద్రాలని ప్రచారం చేశారు. మహాస్తూపాలను అన్యాయంగా లంజదిబ్బలన్నారు. స్తూపాలు దిబ్బలైనాయి, విహారాలు గబ్బిలాలకు నిలయాలైనాయి. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమని ఒక మహాబద్ధం ప్రచారం చేసిన వారే ఈ దుర్మార్గాలన్నీ చేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్లకు కనిపిస్తున్న విషయాలు. కొన్ని స్తూపాలు నరసింహక్షేత్రాలయ్యాయి. తిరణాల స్థానంలో మంత్రతంత్రాలు ప్రతిష్ఠించారు. అష్టాంగ మార్గాన్ని అష్టోత్తరాలుగా మార్చారు. పంచశీలను పాతిపెట్టారు. నిబ్బాణకు బదులు వ్రతాల్ని ప్రవేశపెట్టి గృహిణుల్ని మానసిక బానిసలుగా మార్చారు. 1500 ఏళ్ల పాటు శాంతియుత, సుఖమయ, ఆనందకర జీవితాన్ని అందించిన బౌద్ధ జీవన శైలిని ఏ రకంగా నాశనం చేశారో రఘుపతిరావు 2010లో ఒక పుస్తకంలో విశదపరిచారు. అశోకుడి కంటే ముందే సనాతన సంస్కృతిలో, అంటే వారి వైదిక సంస్కృతిలో అనేక స్తూపాలున్నాయని కొందరు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సింహ స్తంభ, ధ్వజస్తంభ, సూర్యస్తంభ, విజయస్తంభ వంటి వాటి గురించి చెబుతూ ఇవి భూమి అనంత విశ్వాన్నించి విడివడడాన్ని, అంటే సపరేషన్ ఆఫ్ ఎర్త్ విత్ ఇన్ఫినిట్ కాస్మోస్ సూచిస్తాయని చెబుతారు. అయితే ఇందులో సింహస్తంభం, సూర్యస్తంభం బౌద్ధుల శిల్పాలకు పోలికలు ఉన్నాయి. అబద్ధాలు ప్రచారం చేసే ఆ మందమతులు ఆ విషయం గ్రహించలేదు. ఇకపోతే అశోక స్తంభాల్ని స్ఫూర్తిగా తీసుకుని, అంటే మోడల్గా తీసుకుని
తర్వాత కాలంలో కొందరు ప్రాంతీయ పరిపాలకులు కొంత భిన్నంగా స్తూపాలను నిర్మించి ఉంటారు కదా, కాదనలేం. కార్బన్ డేటింగ్ చేయించి అవి ఏ కాలంవో నిర్ధారణ చేయిస్తే గాని అసలు విషయం బయటపడదు. ఏమైనా అశోకుడికి ముందు కాలంలో దేశంలో స్తూపాలున్న విషయం ఏ చరిత్రకారుడు నమోదు చేయలేదు. ఆనాటి చరిత్రకారుల్ని నమ్ముదామా, లేక ఈనాటి ఈ మిడిమిడి జ్ఞానపు వైదిక హిందూ పండితుల్ని నమ్ముదామా? హేతుబద్ధంగా ఆలోచించేవారు నిజమైన ప్రమాణాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆనాటి వైదిక మత గురువు శంకరాచార్యకు పెద్ద గొంతు, వాదనా పటిమ ఉండి ఉంటుంది. ఉంటే మాత్రం సున్నిత మనస్కులైన బౌద్ధ భిక్షువుల్ని హేళన చేసి అవమానించి న్యూనతాభావంతో వారు ఆత్మహత్య చేసుకునేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఉగ్రవాదం అనే పదం ఆ రోజుల్లో లేదు కానీ అతను ఓ రకమైన ఉగ్రవాదేనని అనిపిస్తోంది. మనిషిని మనిషిగా గౌరవించలేని వాడు ఎంత ఉన్నత స్థాయి వాడైనా హీనుడిగానే గుర్తింపబడాలి. ఎంత చిన్నదైనా స్వంత సృజనాత్మక శక్తి గొప్పది. అరువు తెచ్చుకున్నదే అవుతుంది. గ్రీకుల కట్టడాలు కాపీ చేసి మందిరాలు నిర్మించుకున్నట్టు, ఈజిప్టు గ్రీకు దేవతల్ని కాపీ చేసి హిందూ దేవతల్ని ఏర్పరచుకున్నట్టు పూర్తి ఆధారాలు దొరికాయి. లండన్లోని పెట్రీ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ ఆర్కియాలజీలో అన్ని ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు అంతర్జాలంలో కూడా దొరుకుతున్నాయి. కావలసిన వారు చూసుకోవచ్చు. ఇకపోతే లాభసాటి వ్యాపారాలు నడుస్తాయంటే ఈ మనువాదులు రేపొద్దున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా దేవుడిగా చేసేయగల సమర్థులు. మనువాదుల మాయాజాలం మహావిచిత్రం. సాధారణ శకానికి ముందు బుద్ధుడు ఈ నేల మీద పుట్టి పెరిగి దేశం 4 చెరుగులా తిరిగినవాడు. కల్పితం కాదు. మరి కల్పించుకున్న దేవుళ్లలో బుద్ధుణ్ణి చేర్చటం ఏమిటి? వాస్తవాలకు భ్రమలకు తేడా తెలుసుకోండి. అందువల్ల విష్ణు అవతారాలలో బుద్ధుడు కూడా ఒకడు అని చెప్పడం 100% అబద్ధం.